డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా డిఎస్సి 2024.com తో జాబ్ ని సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొండా సురేఖ ఇప్పుడు నేషనల్ మీడియాలో హెడ్లైన్గా మారిపోయింది. విషయం ఏంటంటే తను నిజాయితీ పరురాలిని, నేను చాలా నిజాయితీగా పరిపాలన చేస్తున్నాను, నేను ఎటువంటి కమిషన్లకు ఆశపడటం లేదు అనే చెప్పే ప్రయత్నంలో ఆ చెప్పే విధానం, చెప్పిన భాష ఆమెను ఇరికించింది రివర్స్. దీనికి ఏంటంటే ఏదో కంపెనీకి సంబంధించి ఒక పర్మిషన్ కోసం వాళ్ళు నా దగ్గరికి వచ్చారని, వచ్చి నాకేదో డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే నాకు డబ్బులు కాదు కావాల్సింది, డెవలప్మెంట్ కావాలి, మా ప్రభుత్వం డెవలప్మెంట్ కోరుకుంటుంది, కాబట్టి వరంగల్లో నాకు ఒక కాలేజ్ కావాలి, ఆ కాలేజ్ని కట్టించండి నేను అడిగాను, వాళ్ళు వచ్చి కట్టించేశారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అని చాలా స్పష్టంగా ఒక ల్యాబొరేటరీ వాళ్ళు వచ్చి అడిగితే, ఇది మన ఫార్మా కంపెనీ వాళ్ళు అడిగితే నేను వాళ్ళకి సూచించాను, వాళ్ళు వచ్చి బిల్డింగ్ కట్టారని చెప్పింది. ఆ బిల్డింగ్ని ప్రారంభించే సమయంలో కొండా సురేఖ ఈ మాట చెప్పేసింది, మేము చాలా క్లీన్గా ఉన్నామని. కట్ చేస్తే ఏంటంటే సాధారణ చెప్పే విధానం ఎలా ఉందంటే, సాధారణంగా ఫైళ్ళని క్లియర్ చేయడానికి ప్రతి మంత్రులు పదవుల్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఆశిస్తారు, కమిషన్లు ఆశిస్తారు. నేను అలా ఆశించలేదు, నా ఏరియాలో డెవలప్మెంట్ కావాలని అడిగాను, ఆ డెవలప్మెంట్కు భాగంగానే ఈ 4 నుంచి 5 కోట్లు ఖర్చు అయ్యి ఈ కాలేజీని కట్టించారని చెప్పేసి ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం కాస్త బూమరంగ్ అయిపోయి కాంగ్రెస్లో ఉన్న మంత్రుల, లేకపోతే ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న మంత్రుల లంచాలు తీసుకుంటున్నారు, నేను తీసుకోవట్లేదు అని చెప్పినట్టుగా మారిపోయింది. ఒకసారిగా సీన్ మారిపోయింది. ప్రజెంటేషన్లో వచ్చిన మార్పు కొండా సురేఖను పూర్తిగా ఇరికించేసింది. ఇది మూడోసారి ఆమె. ఓసారి ఆవేశపడ్డది, ఇంకోసారి ఏదో చేసింది, ఓసారి ఆడియో లీక్ అయింది పాపం. ఇప్పుడు మళ్ళా మాట్లాడే భాషలో, ప్రజెంట్ చేసే విధానంలో వచ్చిన తేడా ఆమెను ఇరికించింది. నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఇవాళ హెడ్లైన్లో పెట్టారు కొండా సురేఖ ఫోటోని. వాస్తవానికి ప్రభుత్వాల్లో అవినీతి ఉందా లేదా అనే చర్చకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలపైన క్లారిటీ కూడా ఇచ్చింది. నేను మా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి మాట్లాడలేదు, గతంలో తెలంగాణను పరిపాలించిన మంత్రుల్లో చాలామంది డబ్బులు తీసుకొనే ఫైళ్ళను కదిలించేవాళ్ళు, డబ్బులు తీసుకొనే ఫైళ్లకు క్లియరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆ ఉద్దేశంతో మాట్లాడాను తప్ప నేను మా మంత్రివర్గం కావచ్చు, మా ప్రభుత్వం గురించి నేను మాట్లాడలేదని ఏదో చెప్పడానికి ప్రయత్నించింది కొండా సురేఖ. కాకపోతే బీఆర్ఎస్ ఈ పాయింట్ని, ఈ మాటని పట్టుకొని రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు, కొండా సురేఖ నిజాయితీగా వాళ్ళ ప్రభుత్వంలోని మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆ మంత్రుల పేర్లు కూడా చెప్తే బాగుండేది, చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ఒక్కసారిగా రాజకీయంగా ఊహించని చర్చకు దారితీసింది. అట్ ది సేమ్ టైం గతం నుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ ఒక నినాదాన్ని ఎత్తుకొని నడిపిస్తుంది, ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఏంటి అంటే కమిషన్ల ప్రభుత్వం అని. 30% కమిషన్ ప్రభుత్వం అని. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, 30% కమిషన్ల ప్రభుత్వం అని. చాలా ప్రెస్ మీట్లలో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే కొంచెం పవర్ఫుల్గా కనిపించినప్పటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఈ పాయింట్ చెప్తున్నారు, మంత్రులపైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ చర్చ తెలంగాణ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. తెలంగాణ రాజకీయ పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్కి అనుకూలంగా వార్తలు చేసే మీడియా సంస్థలు కావచ్చు, కాంగ్రెస్కు అనుకూలంగా వార్తలు చేసే మీడియా సంస్థలు కావచ్చు, ఈ పోటాపోటీ ఎదురు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు. ఈ సందర్భంలో కొండా సురేఖ ఇలా భావం మార్చేసి, భాష మార్చేసి, ఒక్కసారిగా నేను కమిషన్ తీసుకోలేదు అందుకని ఇక్కడ కాలేజీ కట్టమనే భావం వచ్చేటట్టు మాట్లాడడంతో ఒక్కసారిగా పెద్ద డ్యామేజ్ కింద మారిపోయింది కొండా సురేఖ. కొండా సురేఖ కెరీర్కి ఇది కొంత నష్టాన్ని కలిగిస్తుంది అని కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖ మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఈమె వైఎస్ సర్కార్లో ఉన్నప్పుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా మంత్రులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు వైఎస్ సర్కార్లో కొండా సురేఖ మహిళా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో కొండా సురేఖ చాలా పవర్ఫుల్ మినిస్టర్గా ఉండేది. కొండా సురేఖ వరంగల్ని వేళ్ల మీద ఆడించింది. అటువంటి కొండా సురేఖ ఎందుకింత బలహీనంగా మారుతోంది అంటే వ్యాఖ్యల ద్వారా కావచ్చు, లేకపోతే మాటల ద్వారా కావచ్చు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అంతేకాదు కొందరు రాజకీయ విశ్లేషకులు ఒక అడుగు ముందుకేసి కొండా సురేఖ మంత్రి పదవికి కూడా ఈమె వ్యాఖ్యలు కావచ్చు, ఈ పరిణామాలన్నీ కొంత ప్రభావితం చూపించే అవకాశం ఉండొచ్చు. భవిష్యత్తులో క్యాబినెట్ మార్పు అంటూ వస్తే ఫస్ట్ లిస్ట్లో కొండా సురేఖ పేరు కూడా ఉండొచ్చు, తీసేసేవాళ్ళు అని ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇందులో వాస్తవాలు ఎన్ని నిజమవుతాయి, ఎన్ని అబద్ధాలు అయితే పక్కన పెట్టేస్తే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి కొండా సురేఖ ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయింది, కానీ సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సమాధానాన్ని
ప్రజలు నమ్మే పరిస్థితులు. ఎందుకంటే రాజకీయ నాయకులు లంచాలు తీసుకోరు అనేది ఈ భారతదేశంలో జరగని పని. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కాకపోతే దేనికి ఆధారాలు ఉండవు. మీరేమనుకుంటున్నారు కొండా సురేఖ వ్యాఖ్యల పైన? మీ ఒపీనియన్ ఏంటి? ఎరక్కపోయి ఇరుక్కుపోయిందా? నిజాయితీగా ఉన్నామని చెప్పడం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఏమైనా ఇరికించిందా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.